పెంచలయ్య హత్యకు నిరసనగా నెల్లూరు జిల్లా బంద్. నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన సిపిఐ. గంజాయి ముఠా చేతుల్లో దారుణంగా హత్యకు గురైన సిపిఐ ఉద్యమకారుడు పెంచలయ్య నెల్లూరు సిటీ గాంధీ సర్కిల్ లో సిపిఐ బారిన చిన్నారి చెప్పు తీసి ఇచ్చిన వైఎస్ జగన్ ను చూసేందుకు తండ్రితో కలిసి ఎయిర్పోర్ట్ కు వచ్చిన చిన్నారి. ఆ సమయంలో బాలిక కాలు నుండి జారిపడిన చెప్పు వెంటనే అక్కడికి వచ్చి కింద పడిన చెప్పును తీసి ఇచ్చిన జగన్. మరో బస్సు ప్రమాదం. కడప హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో బోల్తా. ఓ మహిళ మృతి, 10 మందికి పైగా గాయాలు. బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్ లోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్ ను ఢీకొట్టి లోయలో పడ్డ బస్సు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె విఐపి విరామ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఘోర ప్రమాదం. ఇటుకల లోడుతో తుక్కుగూడ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి పొదల్లోకి దూసుకెళ్లింది. చెన్నై మెట్రోలో టెక్నికల్ ఇష్యూ. చెన్నై సెంట్రల్ హైకోర్టు స్టేషన్ల మధ్య మెట్రో రైలు టెక్నికల్ గ్లిచ్ తో మధ్యలోనే ఆగిపోయింది. బోగిలో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రయాణికులు టనెల్ గుండా నడిచి దగ్గర ఉన్న స్టేషన్ కు వెళ్లారు. నర్సీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం. నర్సీపట్నం శారదానగర్ బేకరీలో తెల్లవారుజామున మంటలు చెలరేగా దట్టమైన పొగలు షాపింగ్ కాంప్లెక్స్ ను మొత్తం కమ్మేశాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రన్నింగ్ సఫారీ కార్లు మంటలు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ లో రన్నింగ్ లో ఉన్న సఫారీ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శ్రీనివాస్ నగర్ కుటుంబం గుంటూరు నుంచి వస్తుండగా ఇంజిన్ వైర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన స్థానికులు నీటితో మంటలు అదుపు చేశారు. ఆపరేషన్ సాగర్ పందు. శ్రీలంకలోని కోట్మనేలు వరద బాధితులను భారత ఆర్మీ చెందిన IAF MI-17 హెలికాప్టర్ లో పిల్లలతో సహా 34 మందిని కొలంబోకు తరలించింది. పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన. SIR పై చర్చకు విపక్షాల పట్టు. రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన. SIR కి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల నిరసన.